నిన్ను తలుచుకున్నానో లేదో క్షణంలో నా ముందున్నావు. నీకేమైనా మాయలు మంత్రాలు ఉన్నాయా? నీ మీద ప్రేమ ఉంటే చాలదా? నిన్ను చూడగానే నాలో టెన్షన్ భయం అన్నీ ఎగిరిపోయాయి. You brought my wings back, Hari. This is the best moment in my life. I'll never forget it. నేను అనుకున్నవన్నీ నాకు దక్కినట్టు అనిపిస్తోంది. అన్నీ దక్కాయా? అవును. నువ్వు ఆశించినవన్నీ దక్కాయా? అవును. పిల్లలకి నేను ఆశించిన భవిష్యత్తు దొరకబోతోంది. ఇక మిగిలింది మన పెళ్లి. నిన్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా మన ఫ్యామిలీతో కలిసి ఆ పల్లెటూరులో గంపెడు పిల్లల్ని కని వాళ్ళతో ఆడుతూ పాడుతూ గడిపేస్తాను. ప్రోగ్రాం రేపు జరగబోతోంది. మరి మన పెళ్ళెప్పుడు? ఓ మంచి రోజు చూసి. ఆ మంచి రోజు ఈరోజు ఎందుకు కాకూడదు? మిడ్ నైట్ లో ల్యాంప్ హౌస్ కింద కూర్చొని కామెడీ అవసరమా? ఐఎమ్ సీరియస్. నాకు ఇప్పుడే నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఇలా దొంగ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకేంటి? ఇప్పుడు నాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. అత్తయ్య మావయ్య అమ్మ నాన్న తాతయ్య అందరూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో మేళ తాళాలతో నా పెళ్లి జరగాలి గాని ఇలా కాదు. నాకు కూడా మన పెళ్లి అలాగే జరిగితే బాగుంది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు జరిగితే ఇంకా మంచిది అనిపిస్తుంది. అంటే రేపు యాక్సిడెంట్ లో నేను చనిపోతానని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి మన పెళ్లి ఇప్పుడే జరగాలంటున్నావు కదా? సరే, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. చచ్చిపోతానని నేను నమ్మడం లేదు, కానీ నేను చచ్చిపోతానని నమ్మి కూడా నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడే నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో అర్థమవుతుంది. అందుకే పెళ్లి ఒప్పుకుంటున్నాను. ఇంతకీ మన పెళ్లి ఎలా జరుగుతుంది? ఈ చందమామ సాక్షిగా, ఎక్కడున్నా మనం బాగుండాలని కోరుకునే తల్లిదండ్రుల సాక్షిగా, చుట్టూ తిరిగే మినుగురు పురుగులే బంధువులుగా, వీచే గాలే వేద మంత్రాలుగా నువ్వు అనుకున్నట్టే మన పెళ్లి జరుగుతుంది. ఎన్ని రోజులు నేను చాలా దురదృష్టవంతురాలని బాధపడేదాన్ని. కానీ అది తప్పని ప్రూవ్ చేయడానికే నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నిన్ను విడిచి క్షణం కూడా నేను ఉండలేను హరి. క్షణం కూడా విడిచి ఉన్నానని చెప్పి అరక్షణం కూడా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావు.